మొత్తానికి ఇప్పుడు రష్యాకి నష్టపరిచామని ఆనందపడుతున్న హ్యాపీగా ఫీల్ అవుతున్న యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాకి చావు దెబ్బ చాలా బలంగా తగిలింది. సరిగ్గా 15 రోజుల్లో దీని మీద క్లారిటీ కూడా రాబోతుంది. మగధా న్యూస్ దాన్ని ముందే ప్రెడిక్ట్ చేసి చెప్తుంది, రాసి పెట్టుకోండి. అమెరికా ఒక రకంగా డాలర్ విషయంలో, యుద్ధం విషయంలో, యుద్ధ సామాగ్రి విషయంలో తన డొల్లతనాన్ని, తన దగ్గర అసలు పవరే లేదు అన్న విషయాన్ని పూర్తిగా ఈ యుద్ధాల ద్వారా బయటపడిపోయింది. అది కూడా పూర్తిగా ఆ ట్రంప్ చేతుల మీదుగానే తన ఫెయిల్యూర్ అంతా అన్ని దేశాలకి పాకేలాగా చేసింది. ఇన్నాళ్ల పాటు మా దగ్గర ఏదో బలం ఉంది, మా దగ్గర ఏదో బలం ఉందని అంతకు ముందు ఉన్న అధ్యక్షులు కాస్తో కుస్తో హడావుడి చేశారు. కానీ ట్రంప్ మాత్రం మా దగ్గర నిజంగానే బలం ఉందనుకొని దూకేసి యుద్ధంలోకి తర్వాత చూసుకుంటే ఈ వెనకున్న వెపన్స్ అన్ని కాస్ట్లీ వెపన్సే తప్ప పవర్ఫుల్ వెపన్స్ కాదు. అదే రష్యా అండ్ చైనా, భారత్ ఇవన్నీ కూడా చిన్న ఖర్చుతోనే, తక్కువ ఖర్చుతోనే ఎలాంటి యుద్ధాన్నైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. మనం చూస్తాం కదా రోబో 2లో చిన్న చిన్న రోబోని తయారు చేసి చిట్టి రోబో అని ఏదో చేస్తాం కదా, ఒక రకంగా అలా తయారు చేసుకొని యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రష్యా విజేతగా నిలబడబోతుంది. అలాగే రష్యాకున్న ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ వచ్చిన రష్యా ఏదైతే ఉందో మరికొద్ది రోజుల్లో రష్యా అండ్ వ్లాదిమిర్ పుతిన్ విజేతలుగా మారబోతున్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు.